మంచిగా పోరాటంలో ఉండేది బాగుండదు, నాగమాస వాళ్ళు ఇక్కడ ఉన్న బాగుండదు. అసలు పవర్ఫుల్ లీడర్ ఉండాలి. మీరు మనసులో పెట్టుకోవద్దు, వాళ్ళకి పడితే మాత్రం తెలంగాణ వాదం లేదని ప్రచారం చేస్తారు. సీమాంధ్ర మాకు ఏం లేకుండా ముసలులకు ముడిలకు మంచోళ్ళకు చెట్టోళ్ళకు ఏం చూడకుండా తీసి పాడేసినట్టు రాజేష్ తిరుగుతున్నారు. చాలా చాలా వస్తూ ఉంది చెప్పాలంటే. చెప్తారు, నాకు అదే అర్థమైపోతుంది. నేను ఒక్కసారి షరాబ్ గురించి చెప్తలేను, అంత ఫ్రాడ్ జరిగింది. ఇది జరిగే ఎలక్షన్ మొత్తం తెలంగాణ అంతా ప్రభావితం. మన విద్యార్థుల మీద దాడి ఉంది, కానీ దాన్ని కూడా చాలా ఖండించాల్సిన విషయం. ఎక్కడ జరిగింది? ఇక్కడ కానీ అయ్యన్న దాన్ని నిజంగా చెప్తున్నా, ఒకవేళ క్యాండిడేట్ మాకు ఎవరో ఎట్లాంటి మాకు ఇప్పుడు చేస్తారు, కానీ ఏ ఆయన కూడా కానీ కాంగ్రెస్ టీడీపీ మాత్రం డిపాజిట్ కలెక్ట్ చేయదు. మీరు ఏం చేయకుండా ఏమైనా ఏం లేదు, వేరే ఇండిపెండెంట్కి అయ్యింది. డిపాజిట్ కలెక్ట్ చేయదు, వాళ్ళకు ఓట్లు పడితే మాత్రం తెలంగాణ వాదం దెబ్బతింటుంది. ఏది కాంగ్రెస్ టీడీపీ పడితే దాన్ని పడకుండా చేయదు. మొత్తం ఉన్న 10 జిల్లాలు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఓటు పడకపోతే ఎవరి పడ్డా కూడా మాకేం లేదు. ఏమైందంటే వాళ్ళకి ఎన్ని పడ్డా మేము చూపించుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ అన్న అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్, తెలంగాణ ఇంటర్నెట్ ఇంటర్నెట్ నెట్జెన్స్ ఫోరం బ్లడ్ క్యాంపులు ఆన్లైన్ లో పరిచయం అన్న. నెట్ వాడతాం కదా, అందరం కంప్యూటర్స్ కదా, అట్లా ఒకళ్ళకొకళ్ళం ఆన్లైన్ లో పరిచయం. ఎవరు జగన్ పరిచయం కాదు, ఓన్లీ తెలంగాణ మీద కలిసిన వాళ్ళు. పార్టీ లీడర్ కోసం మనసు పెట్టుకోండి ప్లీజ్. తెలంగాణ వాళ్ళని గెలిపించాలంటే ఉరగబెట్టాలి, కానీ ఆ రెండింటికి మాత్రమే వేయకండి. మా ఆకాంక్ష మీకు అర్థమైంది అనుకుంటా, మెసేజ్ రాకపోతుంది.